గంగవోలె నిర్మలం సాయి నామం, యమునవోలె నిర్మలం సాయి నామం. సాయినాథుడు సద్గురునాథుడు, నదులన్నీ కలియుతావు సాయి నామం. నవరత్న సాగరమి సాయి నామం. సలాములై సాయి నీకు సంపంగి పూలమాలతో, గులాములం సాయి నీకు గులాబీ పూలమాలతో. సాయి సాయి అంటే చాలు కలుగును మనసుకు హాయి. శ్రీరామచంద్రుడే మా తండ్రి, సీతమ్మ వారే మా తల్లి. సాయి సాయి అంటే చాలు కలుగును మనసుకు హాయి. నమస్కారం, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ప్రతిసారి నేను బాబాకి సంబంధించిన భక్తుల్ని చాలా మందిని తీసుకొస్తూ ఉంటాను. వారందరూ కూడా వారి అనుభూతుల్ని పంచుకుంటూ ఉంటారు. అయితే ఈసారి ఫర్ ఏ చేంజ్ ఈరోజు మనకి బాబా సంకీర్తనలు కూడా మనం వినబోతూ ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శశిశ్రీ మ్యామ్ ఉన్నారు. సంగీతం టీచర్ తను. సో తప్పకుండా బాబా పాటలు ఎంత మధురంగా పాడతారో ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు. అలానే బాబాకి సంబంధించి మ్యామ్ యొక్క అనుభూతులు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా తన మాటలో తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. మీరు ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాను. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఒకసారి కలుసుకున్నాం. మొదటగా మనం రాముల వారి పాటలతో ఆ రోజు ఇంటర్వ్యూ చేసాము. ఈ రోజు బాబా సంకీర్తనలతో స్టార్ట్ చేస్తున్నాము. మొదటగా ఒక శ్లోకంతో మొదలు పెడదాం. ముందుగా మా గురుగారు సద్గురువు భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ స్వామి వారికి, వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ సాయిబాబా వారి మీద ఒక శ్లోకాన్ని పాడి వినిపిస్తాను. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. చాలా చక్కగా స్టార్ట్ చేశారు మ్యామ్. చక్కగా శుభసూచకంగా బాబా గారి శ్లోకంతో, అలానే మొదటగా సంకీర్తనతో కూడా ప్రారంభిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ముందుగా ఒక బాబా పాట. తప్పకుండా. ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి. ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి. ఎంతెంత దయనీది ఓ సాయి. తొలగించినావు వ్యాధులు ఊదితో, వెలిగించినావు దివ్వెలు నీటితో. తొలగించినావు వ్యాధులు ఊదితో, వెలిగించినావు దివ్వెలు నీటితో. నుడులకు అందవు నుదులకు పొంగవు, నుడులకు అందవు నుదులకు పొంగవు. పాపాలు
కడిగేసే పావన గంగవు, ఎంతెంత దయనీది ఓ సాయి, నేను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి. భక్త కబీరే నీ మతమన్నావు, భగవానుడే నీ కులమన్నావు. భక్త కబీరే నీ మతమన్నావు, భగవానుడే నీ కులమన్నావు. అణువున నిండిన బ్రహ్మాండంలా ఆ ఆ ఆ అణువున నిండిన బ్రహ్మాండంలా అందరిలో నీవే కొలువై ఉన్నావు, ఎంతెంత దయనీది ఓ సాయి, నేను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓ సాయి. ప్రభవించినావు మానవమూర్తివై, ప్రసరించినావో ఆశా జ్యోతివై, ప్రభవించినావు మానవమూర్తివై, ప్రసరించినావు ఆరని జ్యోతివై. మారుతి నీవే, గణపతి నీవే, మారుతి నీవే, గణపతి నీవే, సర్వదేవతల ఆకృతి నీవే, సర్వదేవతల సకలాకృతి నీవే, ఎంతెంత దయనీది ఓ సాయి, నేను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓ సాయి. చక్కగా షిరిడీకి తీసుకొచ్చారు. అసలు మీకు బాబా పాటలు పాడుతూ ఉన్నప్పుడు మీ అనుభూతి ఏ విధంగా ఉంటుంది? అసలు పాటే నా ప్రాణం. ఆ పాట పాడుతున్నప్పుడు ఆ అనుభూతి అనేది చెప్పలేం. ఎందుకంటే అందులో గురువు, సద్గురువు మీద పాడుకున్నప్పుడు ఒక విధమైనటువంటి మానసిక స్థైర్యం, నిశ్చింత, ఆయన ఉన్నారు అనే మన ధైర్యం, మార్గదర్శకత్వం అనే నమ్మకంతో ఉంటాం కదా, అది మనల్ని చాలా నిశ్చింతగా ఉంచుతుంది, హాయిగా ఉంచుతుంది. అటువంటి అనుభూతిని పొందుతూ ఉంటాను. భగవంతుడికి సంబంధించిన ఏ పాట పాడినా కూడా అంత అనుభూతిని పొందుతాను. అందులో గురువు అంటే సాక్షాత్తు త్రిమూర్తుల్ని సృష్టించినటువంటి పరబ్రహ్మకి కూడా కంటే కూడా గొప్పవాడని త్రిమూర్తుల సాక్ష్యంగా ఒప్పుకున్నారు. కాబట్టి అటువంటి గురువుని గురించి పాడేటప్పుడు అంత అద్భుతంగా ఉంటుంది. అంటే మానసికంగా చాలా తృప్తిగా, హాయిగా ఉంటుంది అన్నమాట. మ్యామ్, స్వయంగా మీరు ఒక గురువు, మీరు సంగీతం టీచర్, అలానే బాబా గారిని మనం సద్గురువుగా కొలుస్తూ ఉంటాం. అటువంటి బాబా గురించి మీరు పిల్లలకి బోధించేటప్పుడు అటువంటి టైంలో బాబా గురించి ఎలా చెప్తూ ఉంటారు? ఒక గురువు అంటేనే ఒక శిష్యుడికి మార్గదర్శకత్వం చేసేవాడు. ఆ మార్గదర్శకత్వం చేసేవాడు తాను ముందు డిసిప్లిన్ గా ఉంటాడు. అంటే ముందు తాను భగవంతుడిని దర్శించాలి, ఆ భగవంతుడిని దర్శింపజేసిన గురువుని ఆశ్రయించి ఉండాలి. ముఖ్యంగా ఆశ్రయించి ఉన్నప్పుడు ఆ గురువు తానే నడిపిస్తాడు. ఆ నమ్మకంతో మన గురువు ని ఆధారం చేసుకొని ఆ చిన్న చిన్న పిల్లలకి, అంటే ముందుగా నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కాబట్టి ముందుగా వాళ్ళ దగ్గర మనం ఈ సంస్కారాన్ని మొదలు పెడితే అది మంచి ప్రపంచానికి నాంది అవుతుంది. కాబట్టి అందుకనే ఆ పిల్లలకి బాబా చెప్పినటువంటి, గురువు చెప్పినటువంటి ఎన్నో బోధలు ఉన్నాయి. అంటే బోధల్లో కూడా చిన్న చిన్నవి చాలు వాళ్ళకి. ఏంటంటే ముందుగా చుట్టుపక్కల వారిని ప్రేమించటం, అందరితోటి స్నేహంగా ఉండటం. సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజానికి అనుగుణంగా వెళ్ళాలి అనే విషయాన్ని చెప్పాలి. సమాజానికి అనుగుణంగా వెళ్ళాలంటే ఏం చేయాలి,
తన విషయంలో మాత్రం అప్పుడు వాళ్ళు చేసే పని ఏం చేయాలి? చదువుకోవడం అనేది వాళ్ళ మొదటి కర్తవ్యం. అవును. కాబట్టి ఆ చదువు వాళ్ళు చదువుకుంటేనే మిగిలిన ప్రపంచంలో వాళ్ళు ఒక స్థాయిలో నిలబడగలుగుతారు. కాబట్టి వాళ్ళకి ముందుగా క్రమశిక్షణ గురించి చెప్తాను. హ్మ్. అది కాకుండా స్వయంగా బాబా చెప్పారు. ఏంటంటే శ్రద్ధ, సబూరి. ఈ 2 ఏంటంటే యమము, నియమము అని ఉంటాయి కదా హ్మ్. మనకి. అవును. అట్లానే ఇవి గూడా అన్నమాట. వాళ్ళకి శ్రద్ధ, సబూరి అంటే నథింగ్ బట్ డిసిప్లిన్. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో దాని పట్ల నిర్దిష్టమైనటువంటి ఒక నమ్మకం ఉండాలి. స్థితప్రజ్ఞత కావాలి. కాబట్టి దానికోసం వాళ్ళకి ముందుగా చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా ఉండాలి? బ్రతకడానికి ఏం చేయాలి? అంటారు గదా! కోటి విద్యలు కూటి కొరకే. హ్మ్. ముందుగా ఆకలి తీరిన వాడే ఏదైనా చేయాలి. కళ అవును. కావచ్చు, వృత్తి కావచ్చు, హ్మ్. తన బ్రతుకు కావచ్చు. ఏదైనా సరే ముందర కడుపు నిండాలి. కాబట్టి చుట్టూ ఉన్న ప్రాణుల్లో నన్ను చూడమన్నారు. అవును. అది ముఖ్యంగా నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎన్ని దానాలు చేసినా అన్నదానం. అన్నదానం కంటే గొప్పది లేదు. చాలు అనేది అదొక్కటే. అవును. కడుపు నిండిన తర్వాత. నేను చూసాను బాబావారి టెంపుల్స్‌లో అన్నదానం చేసేటప్పుడు అన్నం నోట్లో పెట్టినా తినలేకపోయేవాళ్ళు వాళ్ళు. అంటే అటువంటి దుస్థితిలో ఉన్నటువంటి కొంతమంది. ఛాలెంజ్డ్ అంటారు కదా! మనం హ్మ్. అలాంటి వాళ్ళని చూసాను నేను. అప్పుడు నాకు బాధ ఎందుకే అన్నదానం పెట్టారు. ఈ పిట్టలు, జంతువులు, మూగజీవాలుంటాయి. అవేవి హ్మ్. ఎక్కడ కూడా వాళ్ళు డిపాజిట్ చేసుకోవు. నాకు రేపు ఈ ఆస్తి కావాలి, ఇంత అన్నం హ్మ్. కావాలి అది. సో వాటికి ఏ రోజుకి ఆ రోజు అవి వెతుక్కోవడమే. హ్మ్. కాబట్టి వాటన్నిటికి కూడా ఆహారాన్ని అందిస్తూ, నీటి ఆకలి దప్పికలు ముఖ్యంగా తీరుస్తూ, జీవహింస చేయకుండా ఉండటం. ఇవి గనక నేర్పించామంటే ఖచ్చితంగా వాళ్ళు ఫ్యూచర్‌లో డెఫినిట్‌గా మంచి దారిలో. మంచి దారిలో నడుస్తూ పక్కన వాడి ఆకలి తీరుస్తారు. వాళ్ళు కొంత సమాజానికి ఉపయోగపడేలాగా ఉంటారు. అందుకని అది మాత్రమే చెప్తాను. ఈ 2 విషయాలు చెప్తూ ఉంటాను. ఇప్పుడు బాబా గారి గురువు తత్వం అనేది ఏ విధంగా ఉండాలనేది చాలా చక్కగా వివరించారు. దానికి సంబంధించి ఒక బాబా పాట. ఓకే. ఏం పాట పాడబోతున్నారు మ్యామ్? గంగవోలె నిర్మలం సాయి నామం అనే ఓకే. పాటని మీ హ్మ్. ముందు గంగవోలె నిర్మలం సాయి నామం యమున ఓలె నిర్మలం సాయి నామం గంగవోలె నిర్మలం సాయి నామం యమున ఓలె నిర్మలం సాయి నామం నదులన్నీ కలియుతావు సాయి నామం నవరత్న సాగరమి సాయి నామం నమ్ముకున్న వారి బ్రోచు సాయి నామం నమ్ముకున్న వారి బ్రోచు సాయి నామం భువనములలో శాంతి కూర్చు సాయి నామం సత్యమేదో తెలియచెప్పు సాయి నామం గంగవోలె నిర్మలం సాయి నామం సత్యమేదో తెలియచెప్పు సాయి నామం అనునిత్యం అండనుండు సాయి నామం గంగవోలె నిర్మలం సాయి నామం యమున ఓలె నిర్మలం సాయి నామం అర్థవంతమైనది సాయి నామం యదార్థమైన సౌఖ్యమొసగు సాయి నామం అర్థవంతమైనది సాయి నామం యదార్థమైన సౌఖ్యమొసగు సాయి నామం చక్కెర కన్న తేయనిది సాయి నామం చక్కెర కన్న తేయనిది సాయి నామం మన అక్కరయి తీర్చేది సాయి నామం మన అక్కరయి తీర్చేది సాయి నామం గంగవోలె నిర్మలం సాయి నామం యమున ఓలె నిర్మలం సాయి నామం పాపములను బాపెడిది సాయి నామం మనస్తాపములను తీర్చెడిది సాయి నామం పాపములను బాపెడిది సాయి నామం మనస్తాపములను తీర్చెడిది సాయి నామం
అద్భుతమౌ మహిమ కలది సాయి నామం, అద్భుతమౌ మహిమ గలది సాయి నామం, ఆనందపు అమృత జలది సాయి నామం, అమృతపు ఆనంద జలది సాయి నామం, గంగవోలి నిర్మలం సాయి నామం, యమునవోలి నిర్మలం సాయి నామం. మీరు చెప్పినట్లుగా నిజంగానే ఏదైతే గురువు గురించి చెప్పారో చక్కగా అది వివరించే విధంగా పాట కూడా ఉంది. మ్యామ్ ఇప్పటి వరకు మనం గురువు గురించి అలాగే పాటలతో మీకు బాబాతో ఉన్న అనుభవం గురించి మాట్లాడుకున్నాము. అసలు మీ నిజ జీవితంలో బాబాకి సంబంధించి మీ అనుభవాలు ఏ విధంగా ఉండేవి? అయితే బాబాకి సంబంధించి అంటే అంతా రామ ఆరాధనలో అంటే మొదటి చిన్నప్పటి నుండి కూడా రాముడు భద్రాచలం రామయ్య దగ్గరే రాముడు సన్నిధిలో పెరిగారు. అలా సన్నిధిలో పెరిగాను. అయితే చిన్నప్పుడు ఒక సినిమా చూసాం, చాలా చిన్నప్పుడు నాకు ఊహ అంటే తెలిసి, అసలు నేను పాట పాడుతానని మాకే తెలియదు. ఆ టైంలో మా పెద్దక్కయ్య సీత తను నేదో పాట పాడుకుంటూ వెళ్తుంటే ఇది భలే పాడుతోందని చెప్పేసి నన్ను పిలిచి ఇది పాడపాడు ఒకసారి అని అడిగిందట. అడిగితే అప్పుడు రామాంజనేయ యుద్ధంలో రామనీల మేఘశ్యామ అని ఒక పాట, రామనీల మేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. ఈ పాటని నేను పాడితే ఆగి నీలమేఘ శ్యామ అంటల్లో తను వెంటనే నాకున్నటువంటి ఇది కనిపెట్టేసింది. ఓకే, సంగీతం చెప్తే బాగుంది, పాటల వైపు మళ్ళించాలని అక్కడి నుంచి తను పాటలు పాడించడం చేయటం అవన్నీ చేస్తూ వచ్చింది. అట్లా ఒకసారి ఇట్లా ఎక్కువగా అప్పట్లో సినిమాలు ఇవన్నీ మనం చూసేవాళ్ళం కాదు. అయితే షిర్డీకే సాయిబాబా అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాకి ఎప్పుడు వెళ్ళానో ఎక్కడ చూసానో కూడా గుర్తులేదు, కానీ సినిమా చూసాను నేను. చూసినప్పుడు అక్కడ ఏమైందంటే అందులో ఒక పాట నన్ను అసలు మామూలుగానే మెలడీ ఇష్టం నాకు చాలా, అంటే ఎందుకు లీనమైపోతారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా కొంచెం సున్నితంగా అంటే లలితంగా ఉండేవి ఎక్కువగా పాడుతూ ఉంటాను అనమాట. నేను ట్యూన్ చేసుకున్నా అట్లానే చేసుకోవడం సెలెక్ట్ చేసుకున్నా. అయితే అందులో మరి అంతప్పుడు చిన్నప్పుడు నాకు ఎందుకు నచ్చిందో ఏమో తెలియదు. అసలు షిర్డీ సాయిబాబా అంటే కూడా అప్పటికి నాకు ఎవరు తెలియదు. అప్పుడు అందులో పాడతారు, ఏడ్ చేశాను నేను అప్పట్లో. అంటే ఏడుపు వచ్చేసింది. ఎంత ఏజ్ ఉంటది మేము అప్పుడు? చిన్నపిల్ల, అసలు చూసాను ఎప్పుడు ఎంత ఉండే. ఎందుకంటే పాట పాడతాను కనిపెట్టేప్పటికే నాకు 4-5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండొచ్చు. అక్క దగ్గర బావ దగ్గర పెరిగాను కాబట్టి వాళ్ళే అన్ని చూసుకున్నారు. అట్లా అక్కడ వెళ్ళిన తర్వాత ఇంక పాడుతుంటే సాయి బాబా బోలో 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 సాయి బాబా బోలో. ఇది నాకు ఇప్పటికీ కూడా అది ఆయన పడుకుని ఉంటారు, అందరు బాధపడుతూ బాబా కోసం పాడుతారు. అది అట్లా అక్కడ అప్పటి నుంచి నాకు ఇందులో ఏదో ఉంది, దీంట్లో ఏంటుందో నాకు తెలియదు. రాముడి తర్వాత నాకు అనిపించింది అట్లా. అప్పుడు నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేసేంత శక్తి కూడా లేదు మనకు కదా. పెద్ద అయిన తర్వాత నాకు కొంచెం పెద్దగా అయిన తర్వాత అప్పుడు తెలిసింది. ఈ లోపల ఏంటంటే ఒక సీతా కళ్యాణం అని ఒక సినిమా వచ్చు. దాంట్లో ఫస్ట్ నుంచి పిక్చర్ ఎండింగ్ దాకా కూడా సీక్వెన్స్ సంబంధించిన సాంగ్స్ మొత్తం కలిపి ఒక సాంగ్ లాగా ఉంటుంది. సీతారాముల శుభచరితం రసభరితం ఇది నిరతం హతదురితం, ఇది ఈ పాటని మొత్తం పాట పాడేసేదాన్ని. అది మా అక్క కనిపెట్టి అమ్మ మొత్తం పాట పాడేస్తుంది అని చెప్పి అట్లా ఇవన్నీ కలిపి నన్ను మళ్ళీ సంగీతం వైపుకి నడిపించినాయి అనమాట. అప్పుడు మా పెద్దన్నయ్య, మా అన్నయ్య రామేశ్వర్, ఆ అన్నయ్య కూడా
పాడతారు. అన్నీ నన్ను వాటి సంగీతము, డాన్సు అన్నీ నేర్పించారనమాట. అక్కడే నేర్చుకున్నాను. ఇట్లా మొదలుపెట్టి ఈ సంగీతం వచ్చినప్పుడు అంటే ఈ షిర్డీ సాయిబాబా అనేది నాకు అప్పుడు ఈయన బాబా అంటారేమో. సత్యసాయిబాబా గారు తెలుసు. పెద్దవాళ్ళు గురువులందరూ తెలుసు. కానీ ఆయన గురించి తెలియదు. తర్వాత అప్పుడు ఈ పాటలు పాడటం అనేది మొదలు పెట్టాను అనమాట. ఈయనంటే ఏంటో ఒక రకమైన ఇంటర్నల్ గా నాకేదో ఒక భావోద్వేగం అనేది కలిగేది. షిరిడి వెళ్ళొచ్చారా మ్యామ్? వెళ్ళినప్పుడు అట్లా ఎలా నమ్ముతారో లేదు, ఇప్పటి వరకు నేను షిరిడి వెళ్ళలేదు. ఎందుకంటే అది ఆయన పర్మిషన్ రావాలి. అవును, పిలిస్తేనే బాబానే పిలుస్తాడు అంటారు. నాకు నమ్మకం ఏంటంటే అసలు ఈ ప్రోగ్రామ్ కూడా నాకు ఆయన వల్లనే వచ్చిందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో బాబా చరిత్ర చేస్తున్నాను. చేసినప్పుడు ఒకసారి అంటే తెనాలిలో ఒక ప్రోగ్రామ్ చేయడానికి వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మమ్మ గారు ఉన్నారనమాట. ఆవిడ తీసుకెళ్లి నువ్వు ఇక్కడ ఈ బాబా దర్శనం చేసుకొని అక్కడ టెంపుల్లో చూసాను నేను. చూసిన తర్వాత ఆవిడ ఒక పుస్తకం ఇచ్చారు, భక్తుల ప్రశ్నలకు బాబా జవాబులు. ఒక పుస్తకం, అది తెలీదు. సరే తీసుకున్నాను. ఏంటంటే నువ్వు ఇది చదువు, నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందులో నువ్వు కళ్ళు మూసుకుని ఆయన దండం పెట్టిన పేపర్ తీసినప్పుడు అందులో నీ దృష్టి ఇదే ప్రశ్నకి ప్రశ్న పడుతుందో ఆ నెంబర్ మీద నువ్వు చదువుకోను. అట్లా నేను ఒకసారి దాని మీద అంత అప్పటికి నాకు నమ్మకం ఏం లేదు, కానీ చూద్దామన్నట్టు చూసాను. కరెక్ట్ గా అసలు నేను మనసులో ఏమనుకుంటున్నానో అది అక్కడ కనిపించింది. నేను షాక్ అయ్యి అదేంటి అనేసి రావడం ఏంటి, ఎందుకంటే ఫలానా నేను అనుకోలేదు, కానీ అది ఉంది నా మనసులో, అది అక్కడ వచ్చింది. అది అప్పుడు అనుకున్న బాబా ఆ పుస్తకం అంత మీరు ఖచ్చితంగా ఆయన చెప్పిన ఆన్సర్ ఏది అని చెప్పి సుందరకాండ పారాయణ అనేది నేను మొదలు పెట్టుకున్న దాంట్లో పారాయణ చేయమని. ఆ తర్వాత నాకు ఉద్యోగం రావడం, ఇవన్నీ కూడా జరిగింది. అందుకని అట్లా ఆ డెప్త్ అలా పెరుగుతూనే వచ్చింది. అందులో గురువు అనగానే మా గురువు గారు కూడా ముస్లిమే. ఇక్కడ దానికి మనం చెప్పలేము, వర్ణ భేదం, మత భేదం ఇవన్నీ మనం చెప్పలేము. అట్లాగా మా గురువు గారు కూడా హసన్ సాహెబ్ గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, నాదస్వర విద్వాంసులుగా పోయినసారి చెప్పుకున్నాను. ఆయన నా గురువు. అక్కడే రాధాకృష్ణ మాస్టర్ గారు అందరూ అక్కడ వాయిస్. అందుకని ఆ భేదం లేదు. పాట పాడితే ఆర్తిగా పాడాలి, భక్తిగా పాడాలి, దాన్ని భావనతో ఉండాలి. గురువు పట్ల పూర్తి మనసా వాచ కర్మణ ఆయనకి సరెండర్ అయి ఉండాలనేది నా అభిప్రాయం. సచరిత్ర చదువుతూ ఉంటారు కదా మ్యామ్, చదువుతున్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉండేది మీకు? కొన్ని టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే లాస్ట్ ఎండింగ్ వచ్చినప్పుడు బాబా వెళ్ళిపోయారు అని వచ్చినప్పుడు అది తెలియని భావోద్వేగం, మనం అక్కడే ఉన్నాము ఆయన వెళ్ళిపోతున్నారు అనే ఫీలింగ్ నాకు అనిపించింది చదివేటప్పుడు. అందులో లీనమైపోతాం. మీకు ఎలా అనిపించేది? ఫస్ట్ టైం అంటే ఇప్పటికి దాదాపు కొన్ని 100 సార్లు పారాయణ చేసేసాను. అయితే ఒకసారి నేను మామూలుగా అంటే పారాయణ చెయ్యాలి, నాకు లేట్ అయిపోయింది, నేను రన్నింగ్ రేస్ లో ఉన్నాను. సరే బాక్స్ ఓపెన్ చేసుకుని ఆ తింటూ అట్లీస్ట్ వింటూ అనుకుంటూ ఉందాం అన్నట్టుగా టైం లేదు ఆ రోజు, మాకు వీలుగా లేదు. సరే అని చెప్పేసి సరే వింటూ అన్నా కంప్లీట్ చేసేద్దాం ఇన్ టైంలో అని చెప్పేసి పెట్టుకుంటూ వింటున్నాను. దాంట్లో ఆయన నిష్క్రమించింది, దాంట్లో వచ్చింది. అసలు నోట్లో అది పెట్టి అసలు తినాలో మింగాలో వద్దో అర్థం కాలేదు. అసలు వెంటనే ఏడ్చేసాను నేను. ఏడ్చేసి అరే ఆ పరిస్థితిలోనే నేను ఇక్కడ అన్నం తింటమేంటి, అది ఎప్పుడో జరిగిపోయింది, కానీ ఆయన ఉన్నారు. కానీ దాన్ని తట్టుకోవడం అనేది చాలా కష్టం. ఇదొకటే కాదు, శ్రీపాద శివల్లభ చరిత్రలో కూడా ఒక చిన్న బాబుగా ఉంటారు శ్రీపాద శివల్లభులు. అయితే ఒకరు వచ్చి మా అప్పు తీర్చాలంటారు. అంటే అప్పు తీర్చాలంటే ఎట్లా అంటే ఎవరినన్నా పంపించమంటారు. అంటే ఈయన చిన్నవారు, 3 ఏళ్ల వారు. ఆయన అంటారు నేను వెళ్తాను తాత, నేను వెళ్ళి అక్కడ వాళ్ళకి పని చేస్తానంటే ఏడుస్తారు. నాకు కూడా ఏడుపు వచ్చింది. చిన్నవాడు అంటే మనం చాలా మంది వెళ్తారు. వెళ్ళిన తర్వాత అతనికి రాగి చెంబులు అవేవో అమ్ముతారు, పెద్ద స్టోరీ అది. అయితే అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మరి నేను అమ్మిన తర్వాత నీ ఇష్టం అని చెప్తారు శ్రీపాద. చెప్పినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే అక్కడ ఒక తీసుకుని చూస్తూ ఉంటాడు. ఒక సత్తు అంటే నీ డబ్బులకి ఇదే వస్తుంది అని చెప్పేసి ఆయన ఇస్తారు. అయితే మరి నేను తీసేసుకుంటున్నా, వాళ్ళకి ఇచ్చేస్తాను చెప్పి ఒక ఆయనకి ఇచ్చేస్తాడు దానం చేసి. ఇతనికి అర్థం కాదు ఆ దానం చేస్తాడంటే ఈయనకి దారిద్ర్యం వస్తుంది. అటువంటిది ఆ పని చేస్తాడు. అప్పుడు కూడా బాధ అనిపించి అంటి పిల్లాడిని అక్కడ పంపించి పని చేయించడం అనేది అట్లా. అంటే కొన్ని ఎట్లా అంటే అనుభూతి, ఎట్లా అనుభూతి అక్కడే ఉన్నాం చూస్తున్నాం, అయితే మనం అట్లా పంపిస్తామా, మనమైతే ఇట్లా ఉంటామా అనేది ఒక ఫీలింగ్. అట్లాంటి ఫీలింగ్ లోకి
మనకు తెలియకుండానే మనం వెళ్ళిపోతాం. అది అవును. ఎన్నో చోట్ల ఎన్నో సందర్భాల్లో అట్లా అవుతూ జరుగుతూ ఉంటుందంట. ఉంటుంది. అవును. అది చాలా బాధ కలిగింది. హ్మ్. అది అదొక ఇది. ఓకే మ్యామ్. ఇంకొక సంకీర్తన మ్యామ్. ఓకే. నేను ఈ రోజైతే ఫిక్స్ అయ్యాను. మొత్తం ఎన్ని వీలైతే అన్ని బాబా పాటలు మీ ద్వారా వినాలి అని నాకు కూడా చెప్పి. హ్యాపీ. ఎందుకంటే మాటల కంటే మాటలు చెప్పడంలో ఏమన్నా శాస్త్రబద్ధంగా గానీ, ఇంకొక రకంగానే నిరూపించడం హ్మ్. చేయలేం. పాట అంటే మనసుని హత్తుకునేలా ఉంటుంది. ఆర్తి చేయగలుగుతాం. హ్మ్. డాక్టర్ గొల్లపల్లి రామకృష్ణ గారని హ్మ్. ఆయన చాలా బాబా పాటలు రాశారనమాట. ఓకే మ్యామ్. ఎన్నో పాటలు హ్మ్. ఆయన కొన్ని దాదాపు 5,000 పాటలు రాశారు. అంటే హ్మ్. అందరి దాంట్లో బాబా పాటలు దాదాపు ఒక 2, 3 వేలు రాసుంటారు ఆయన ఓకే పాటలు. మ్యామ్. 2,000 2003. పాటల దాకా రాసుంటారు హ్మ్. ఆయన. ఆయన రాసినటువంటి పాటని పాడారు. ఓకే మ్యామ్. ఒక సాయి ఉన్నాడు, ఓ సాయబున్నాడు, ఒక బికారి ఉన్నాడు, ఒక ఫకీరు ఉన్నాడు, ఎవరైతేనేమి ఆపద్ బాంధవుడు, ఆవులగాచిన వాడే అర్జునుడు, సాయినాథుడు, సద్గురునాథుడు, సాయినాథుడు, సద్గురునాథుడు, సచ్చిదానందుడు, షిరిడీ ధాముడు, సచ్చిదానందుడు, షిరిడీ ధాముడు, ఒక సాయి ఉన్నాడు, ఓ సాయమున్నాడు, ఒక బికారి ఉన్నాడు, ఒక ఫకీరు ఉన్నాడు, మంచిని పెంచిన వాడే మానవీయుడు, మమతను పంచిన వాడే మహనీయుడు, మంచిని పెంచిన వాడే మానవీయుడు, మమతను పంచిన వాడే మహనీయుడు, మానవతను కలిగిన వాడే మహిళా దేవుడు, మానవతను కలిగిన వాడే మహిళా దేవుడు, భరోసా బ్రతుకిచ్చిన వాడే గురుదేవుడు, పూజనీయుడు, భరోసా బ్రతుకిచ్చిన వాడే గురుదేవుడు, పూజనీయుడు, సాయినాథుడు, సద్గురునాథుడు, సచ్చిదానందుడు, షిరిడీ ధాముడు, ఏ రుసుములు కోరని వాడు నిరాడంబరుడు, ఏ పదవుల నాశించని వాడు నిత్య బిచ్చగాడు, పాడుబడ్డ మసీదులో నివాసమున్నాడు, చిరుగుల దుస్తులతోనే తిరుగాడినాడు, సాయినాథుడు, సద్గురునాథుడు, సచ్చిదానందుడు, షిరిడీ ధాముడు, ఒక సాయి ఉన్నాడు, ఒక సాయబున్నాడు, ఒక బికారి ఉన్నాడు, ఒక ఫకీరు ఉన్నాడు, ఎవరైతేనేమి ఆపద్ బాంధవుడు, ఆవులగాచిన వాడే అర్జునుడు, సాయినాథుడు, సద్గురునాథుడు, సచ్చిదానందుడు, షిరిడీ ధాముడు, సాయి రామా, సాయి రామా, సాయి రామా, సాయి రామా.
సాయి రామా సాయి రామా. నేను ఇందాక అన్నట్టే నిజంగానే అక్కడికి తీసుకెళ్ళిపోయారు. ద్వారకామాయికి తీసుకెళ్ళిపోయారు. మ్యామ్ ఇప్పుడు పాట పాడేటప్పుడు అందులోనే ఉంది. ఒక సాయి ఉన్నాడు, ఒక సాయిబు ఉన్నాడు. అలానే పాడుబడ్డ మసీదులో ఉన్నాడు అని చెప్పి. అయితే ఈ మధ్య కాలంలో బాబా భక్తులు ఎంతగా పెరుగుతున్నారో ఇది చూసి చాలామంది ఆయన మన హిందూ దేవుడు కాదు, ఆయనెందుకు పూజిస్తున్నారు? ఇది చాలా ఎక్కువవుతుంది. కానీ బాబా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఆయన మసీదులో ఉన్నాడు. కానీ పాడుబడ్డ మసీదులో ఉన్నాడు. ఎప్పుడూ మీరు ముస్లిమ్స్ దేవుడిని, అల్లాని కొలవండి అని ఎప్పుడు బాబా చెప్పలేదు. మీరు ఇలానే కొలవాలి అని చెప్పి. అటువంటిది చాలామంది ఇప్పుడు నేనిప్పుడు చెప్పినట్లుగా ఆయన మన దేవుడు కాదు, ఆయన్ని పూజించొద్దు అనే వాళ్ళు కూడా కొంత పెరిగిపోయారు. అసలు దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పూజించవద్దు అని చెప్పే అధికారం ఎవరికీ లేదు. మొట్టమొదటి విషయం, ఎవరికి ఎవరి మీద గురి కలుగుతుందో మనకు తెలియదు. ఒకడు రాముడు అంటారు, ఒకడు కృష్ణుడు అంటారు, ఒకటి వెంకటేశ్వరుడు అంటారు, దుర్గమ్మ అంటారు, రకరకాలుగా ఇన్ని పేర్లు పెట్టుకున్నది, ఇంతమంది దేవతల్ని మనం పెట్టుకున్నది ఎందుకు అంటే, ఎక్కడో ఒక చోట మనసు లగ్నమై ఒక్క క్షణమైన సహస్రనామాలు అంటాం. ఆ సహస్రనామాల్లో ఒక్క నామం దగ్గరన్నా మన మనసు ఆయన మీద లగ్నమైతే అది తపస్సు. మనం ఎవరని చెప్పడానికి? నువ్వు వాళ్ళని పూజించొద్దు, బండరాయిని పూజిస్తున్నావు అంటారు రకరకాల. అందులో ఈయన అవధూత, ఒక మహాత్ముడు. ఆయన మసీదులో ఉన్నాడా లేకపోతే ఇంకో చోట ఉన్నాడా అనేది కాదు. ఆయన ఉన్న చోటే భగవత్ ప్రదేశం. అది భగవంతుడు ఎక్కడ ఉంటే అదే. గురువు భగవంతుడు కంటే గొప్పవాడు కాబట్టి అక్కడ సకల దేవతలు నెలకొని ఉంటారు. గురువుని ఆశ్రయిస్తే సకల దేవతల్ని ఆశ్రయించినట్టు. గురువు దొరకడం, సద్గురు దొరకడం కూడా చాలా ఒక పుణ్యవశాత్తు, అంటే పూర్వజన్మ సుకృతం వల్లనే మనకి సద్గురువు దొరికే అవకాశం ఉంటుంది. ఆ సద్గురువు దొరికారంటే మన మనసు ఏ గురువు దగ్గర లగ్నం అవుతుందో అదే మన గురుస్థానం, అక్కడే ఉండాలి. ఒకప్పుడు అంటే ఆయన, అందుకనే ఆయన్ని పూజించచ్చా పూజించకూడదా కాదు, మనకి ఎవరి మీద మనసు లగ్నమై ఆయన మన సర్వస్వం అనిపిస్తారో ఆయనకే మనం చేయాల్సి ఉంటుంది. అదే గురువు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. కౌత్సుడు చెప్పాడు ఈ విషయాన్ని. చెప్పి ఎందుకు చెప్పండి, ఈ త్రిమూర్తుల్ని సృష్టించిన పరబ్రహ్మ కంటే కూడా గొప్పవాడైనవాడు కాబట్టి ఆ గురువుని, ఆయన ఎవరనేది కాదు, మన గురువు అంతే. ఎందుకంటే తెలుసు కదా, గురువుని దూషిస్తే అంటే భగవంతుడిని దూషించినా కూడా ఆయన ఓకే పరంలే, ఏదో బాధలో అన్నాడు అని ఊరుకుంటారు. ఎవరైనా సరే తల్లిదండ్రులను దూషించి ఎవరు వాళ్ళు వాళ్ళు పోన్లే. కానీ గురువుని దూషించిన పాపం గురువు మాత్రమే తీయాలి. ఎందుకంటే గురువు దైవం కంటే గొప్పవాడు కాబట్టి. ఆయన గురు దూషణ ఎప్పుడైతే ఇట్లా పూజించద్దు, ఇవంతా కూడా గురు దూషణ కింద వస్తుంది. గురువు అన్నాడంటేనే ఆ చుట్టుపక్కల ఇంకా అసలు ఏం లేదు, రేడియస్ లో ఇంకేమీ లేదు, ఎవరు లేరు. సకల దేవతలు ఆయనలోనే ఉన్నారు, ఆయన పాద పద్మాల దగ్గరే ఉన్నారు. కాబట్టి ఇందాక చెప్పుకున్నాం, గంగబోలే నిర్మలం సాయినాం. అట్లా మనసుకి ప్రశాంతతనిచ్చేది, నమ్మకాన్ని ఇచ్చేది, భరోసాని ఇచ్చేది సాయి. కాబట్టి పూజించవచ్చు. మనకి ఎవరికి పూజించొద్దని చెప్పే హక్కు లేదు. మ్యామ్, మీరు ఇప్పటి వరకు చాలా పాటలు పాడుతున్నారు. చిన్నప్పటి నుండి ఈవెన్ 4 years దగ్గర నుండి మీరు పాటలు పాడుతూనే ఉన్నారు. అయితే రాముల వారి సన్నిధిలో పెరిగారు, రాముల వారి పాటలు పాడుతూ పెరిగారు. కానీ మీరు కొన్ని ఆల్బమ్స్ కూడా చేస్తూ ఉంటారు. స్పెషల్గా మీరే కొన్ని సాంగ్స్ స్వయంగా పాడినవి ఉన్నాయి, రాసినవి కూడా ఉన్నాయి. అవును, రాసినవి ఉన్నాయి, పాడినవి ఉన్నాయి. ముఖ్యంగా బాబా పాటలు మీరు ఆల్బమ్స్ కూడా కొన్ని చేశారు కదా. అసలు ఎప్పటి నుండి బాబా పాటలు పాడడం స్టార్ట్ చేశారు, ఎలా రన్ అయింది అదంతా? బాబా గారి పాటలు అంటే అంటే షిరిడి సాయిబాబా అని కాదు, కానీ సత్య సాయిబాబా వారు ఉన్నారు, వారి భజన్స్ చేసేవాళ్ళు. మా చిన్నప్పుడు అంతా కూడా మా దగ్గర భద్రాచలంలో బాబా భజనలు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సత్సంగాలు, తెల్లవారుజామున గిరి ప్రదక్షిణలు, ఆదివారం వస్తే అది స్కూల్ అవన్నిటికీ అటెండ్ అయ్యేవాళ్ళం. దానివల్ల మాకు బాల వికాస్ అంటారా దాన్ని, అది చిన్నప్పుడు నేను కూడా వెళ్ళాను బాల వికాస్. చాలా మంచి విషయాలు చెప్తారు అక్కడ. ఒక చిన్న ఒక పిల్లవాడు సంపూర్ణ వ్యక్తిత్వం రావాలి అంటే ముందుగా భగవత్ సాంగత్యాన్ని, సత్సంగం నుంచి మాత్రమే అది వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఏది చేస్తారో వాళ్ళు అది చూస్తుంటారు. మనం కూడా
చేసేదాన్ని. మనం ఎంత డిసిప్లిన్‌గా ఉంటే వాళ్ళు అంత డిసిప్లిన్‌గా ఉంటారు. ఎంత ప్రశాంతంగా, సంతోషంగా ఉంటే అంత ప్రశాంతంగా వాళ్ళ భావి జీవితంలో వాళ్ళతో అంత సంతోషంగా ఉండగలుగుతారు. అయితే ఇక్కడేంటంటే వాళ్ళు భజన్స్ చేస్తుండేవాళ్ళు. విపరీతమైన భజన్స్ పాడేవాళ్ళు. బాబా భజన్స్ విపరీతంగా చాలా పాడేవాళ్ళు. అందులోని షిర్డీ సాయిబాబా టెంపుల్ ఒకటి భద్రాచలంలో కట్టారు. అక్కడికి వెళ్లి కూడా పాడేవాళ్ళం. పాడుతూనే అంటే ఎప్పుడు పాడుతున్నాం ఏ వయసు నుంచి అనేది చెప్పలేను. కానీ భజన్స్ మాత్రం విపరీతంగా రామనామ సప్తాహాలని, ఏకాహాలని ఆహ్, పాడేవాళ్ళం. ఓకే. చాలా 7 రోజులు, 8 అట్లా హ్మ్. ఏకాహాలు, సప్తాహాలు కూడా భజన్స్ చేసేవాళ్ళం. ఓకే. ఒక బ్యాచ్ మెయింటైన్ అట్లా ఉండేదన్నమాట. హ్మ్. ఆ బాబా పాటలు అలానే పాడుతూనే వచ్చాం. షిర్డీ సాయిబాబా పాటలంటే నేను ఎక్కువ ఆల్బమ్స్‌లో పాడలేదు. ఓకే. కొన్ని ఆల్బమ్స్‌లోనే పాడాను. అందులో ఒక ఆల్బమ్ ఏంటంటే మా ఒక టీచర్ కొలీగ్ ఉండేవారు. హ్మ్. సమ్మెట ఉమాదేవి అని. ఆవిడ చాలా మంచి రచనలు ఓకే. చేసేవాళ్ళు. హ్మ్. పాడతారు. పిల్లల సాహిత్యం గాని ఏదైనా చాలా హ్మ్. వాయిస్తారు. ఆవిడ షిర్డీ సాయిబాబా పాటలు రాశారు. మనం ఆల్బమ్ చేద్దాం. పాడటానికి మేము మెడ్రాస్ వెళ్ళాం. హ్మ్. పాడి అక్కడే చేసాం. ఓకే. దాదాపు అందులో పాటలన్నీ నేనే పాడాను. మొత్తం హ్మ్. పాటలు నేనే పాడాను. ఒక 2 పాటలు మేమే అనుకుని వేరే వాళ్ళతో పాడేయడం జరిగింది. అట్లాగా ఆ పాటలు ఒకే కాల్ షీట్‌లో కంప్లీట్ చేసినందుకు అక్కడ నన్ను విజయ స్టూడియోస్‌లో బాగా మెచ్చుకున్నారు. మీరిక్కడ ఉండిపోండి ప్రొఫెషనల్‌గా అవుతారని. ఓకే. నాకు ఉద్యోగం ఉందండి అంటే, వాసురావు గారు గూడా అన్నారు. మీరిక్కడ ఉండిపోండి అని అంటే, లేదు సార్ నాకు ఉద్యోగం ఉందంటే, ఉద్యోగం కోసం అక్కడికెళ్ళిపోతారా మీరు? ఇది పాడండి చాలా బావుంది మీకు ఈ ప్రొఫెషన్. అట్లాగా అక్కడేం మిరకిల్ జరిగిందంటే రికార్డింగ్ అంతా అయిపోయింది. సరే ఒకటి ఆడియో క్యాసెట్, ఒకటి ట్రాక్ క్యాసెట్ లాంటివి గూడా అప్పుడు తీసుకుందామని మేము అనుకున్నాం అనమాట. ఓకే. నేను, మేడం. రెండిటికి పూజ చేసాం. చేసిన తర్వాత అక్కడే ఉన్నాయి. సడెన్‌గా కనిపించలేదది. ఓహ్! ఒకటే కనిపించింది దాంట్లో. హ్మ్. అంటే ట్రాక్ వద్దనుకున్నారేమో. అసలేదో మొత్తం మీదైతే అది కనిపించలేదు. మేము ఎతికినా గూడా కనిపించలే. అప్పుడు సరే బాబాకి అది ఇష్టం లేదనుకుని వచ్చేసాం. అందులో కొన్ని పాటలు కలిసి కంపోజ్ చేసాం, పాడాం. హ్మ్. చాలా బాగా వచ్చింది. అది రికార్డ్ చేసినారు. మేము వచ్చేసాం అన్నమాట. అట్లా పాడాం. అందులో సలాములోయ్ సాయి నీకు సంపంగి పూలమాలతో గులాములం సాయి నీకు గులాబీ పూలమాలతో సలాములోయ్ సాయి నీకు సంపంగి పూలమాలతో గులాములం సాయి నీకు గులాబీ పూలమాలతో అర్చనలోయ్ సాయి నీకు అల్లి పూలమాలతో అర్చనలోయ్ సాయి నీకు అల్లి పూలమాలతో హారతులిచ్చెదమోయ్ సాయి కాగడ పూలమాలతో కాకడ హారతి అంటారు కదా, అవును. అందుకని కాగడ పూలు. ఓకే. హారతులిచ్చెదమోయ్ సాయి కాకడ పూలమాలతో అని రాశారు. రకరకాల పూలతోటి ఎలాంటి ఓకే. హారతులిచ్చేది. ఇదొక పాట. హ్మ్. హారతులు 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 మమ్మేలు సాయికి హారతులు మమ్మేలు సాయికి హారతులు అని ఈ పాటలన్నీ ఇట్లా రకరకాల పాటలు. ఆయన సుప్రభాతం ఇవన్నీ గూడా ఆయన చేసినటువంటి మిరకిల్స్ వాటన్నిటికి సంబంధించిన పాటలన్నీ గూడా ఆ ఆల్బమ్‌లో ఉండేవన్నమాట. మీరు చిన్నప్పటి నుండి రాముల వారి సన్నిధిలోనే పెరుగుతూ ఉండేవాళ్ళు కదా! సో, అక్కడ రాముల వారికి పూజా కార్యక్రమాలు ఇంట్లో ఎలా చేస్తూ ఉండేవాళ్ళు? అలానే బాబాకి ఏ విధంగా జరుగుతూ ఉంటాయి ఇంట్లో? మాకింట్లో పీఠం ఉంది. చాలా పెద్ద పీఠం ఓకే. నాన్నగారిది ఉంది. అంటే అనుష్ఠుత వంశపారంపర్యంగా హ్మ్. వచ్చేవున్నాయి. అప్పట్లో పూజలు అంటే అమ్మ చేసేవారు. హ్మ్. అన్నయ్య చెప్పాను కదా! అన్నయ్య అచ్యుత్ హ్మ్. ఆయన చేసేవారు. ఎందుకంటే అక్కడ కొంచెం కొన్ని సాలగ్రామాలు అవి ఉంటాయి. హ్మ్. అందుకని హ్మ్. మమ్మల్ని ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే. అది మడితోటి అక్కడ హ్మ్. చేసి ఆ పూజ అమ్మ చేసేవారు. వాళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు బాబాకి ప్రత్యేకంగా ఒక మందిరం అంటూ మా దగ్గరే ఓకే. ఉండదు. అంటే అందరూ ఉండేవాళ్ళు. అందరూ అందరి ఉండేవాళ్ళు కానీ దేవుళ్ళు ఉంటారు. ఆహ్, పీఠంలో తర్వాత ఎప్పుడైతే మనకి నమ్మకం కలిగిందో అప్పుడు ఆయనకొక గురుపీఠాన్ని హ్మ్. పెట్టి అప్పటినుంచి అక్కడ ఇంట్లో కాదు గానీ, నా మీ ఇంట్లోకి ఇంట్లో. నేనొచ్చిన తర్వాత హ్మ్. నాకంటూ ఉద్యోగం వచ్చింది. నాకు నచ్చినట్టుగా నేను
ఆ పూజలు చేస్తాను. రెండిటికి కూడా ఒకటే. ఎందుకంటే ముందుగా గణపతి ఎలా ఖచ్చితంగా మనం ఆది పూజ చేస్తామో విశ్వక్సేన పూజ, అట్లానే వెంటనే గురువుకి కదా పూజ చేయాల్సింది. అవును. కాబట్టి గురుస్థానం ఎప్పుడూ అది అగ్రస్థానమే. ఆ గురు పూజ చేసిన తర్వాతనే మిగిలిన కులదేవత, గురుదేవత ఆ పూజలన్నీ గూడా మనం చేస్తాం. ఏ రోజు ఏ దేవుడికి అట్లా అవి చేసుకోవడం, ఆ పండగల రోజుల్లో ఏ పండగైతే చేసేవాళ్ళు. నార్మల్‌గా చెప్పాలంటే ఇప్పటి వరకు మీరు బాబా పాటలే మీ నుండి నేను విన్నాను ఈరోజు ఇంటర్వ్యూలో. కానీ మీరు చిన్నప్పటి నుండి రాముల వారి సన్నిధిలోనే పెరిగారు. రాముల వారి పాటలు పాడుతూనే పెరిగారు. అది మామూలు అదృష్టం కాదు. అవును. రాముల వారి పాట పాడకుండా మిమ్మల్ని వదిలిపెట్టలేను కాబట్టి ఓకే. మీకు చాలా ఇష్టమైన రాముల వారి పాట అయితే పాడండి. దీని కంటే ముందేంటే మన ఖమ్మంలోనే విమలమ్మ గారని ఆవిడ ఒక పెద్ద అమ్మవారనమాట. అంటే ఓకే. అమ్మగారు. ఆవిడకి అంతా సాక్షాత్కారమై గుడి ఇంట్లోనే కట్టి ఆవిడ కూడా ఒక షిర్డీ సాయిబాబా పాట రాశారండి. ఓకే మ్యామ్. అది కూడా ఒకటి పాడిన తర్వాత మీకు రాముడి పాటతోటి నేను కంక్లూడ్ చేస్తాను. ఓహ్! పాటతో కంక్లూడ్ చేద్దామంటారా? సరే అంటే కంక్లూడ్ అని కాదు. ఆ పాట అప్పుడు ముందు ఇది పాడతాను. పాడతారు. ఇదొకటి ఓకే. పాడదామని అనుకున్నాను. హ్మ్. ఎందుకంటే చాలా మంచి మంచి పాటలున్నాయి. ఎంత మంచి పాటలంటే ఎక్కువగా అక్కడి దాకా తీసుకువెళ్ళిపోతాయి. సంగీతం అందులో కావచ్చు, లీనమైపోయి అక్కడికి సంగీతం కావచ్చు, స్వరకల్పన ఇవన్నీ కూడా హ్మ్. చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి దీంట్లో. అట్లాగా దాంట్లో సాయి సాయి అంటే చాలు కలుగును మనసుకు హాయి, షిరిడి సాయిని ఆర్తితో పిలచిన ఓయని పలుకును సాయి, సాయి సాయి అంటే చాలు కలుగును మనసుకు హాయి, షిరిడి సాయిని ఆర్తితో పిలచిన ఓయని పలుకును సాయి, సాయి సాయి అంటే చాలు కలుగును మనసుకు హాయి, దర్శనమిస్తాడు సంరక్షణ చేస్తాడు, రక్షణనిస్తాడు సంరక్షణ చేస్తాడు, శూన్యంలోకి చూస్తూ చూస్తూ గీతలు ఏవో గీస్తాడు, నమ్మిన భక్తుల తలరాతలను మార్పిడి చేస్తూ ఉంటాడు, శూన్యంలోకి చూస్తూ చూస్తూ గీతలు ఏవో గీస్తాడు, నమ్మిన భక్తుల తలరాతలను మార్పిడి చేస్తూ ఉంటాడు, సాయివైనా శ్రీమాయివైనా, సాయివైనా శ్రీమాయివైనా, జగముల నేలే నేతవైనా, నా మాతవని పూజిస్తా శ్రీమాతవని సేవిస్తా, సాయి సాయి అంటే చాలు కలుగును మనసుకు హాయి, షిరిడి సాయిని ఆర్తితో పిలచిన ఓయని పలుకును సాయి, సాయి సాయి అంటే చాలు కలుగును మనసుకు హాయి. చాలా హాయిగా ఉంది. మీరు చక్కగా పొద్దున్నే లేచేటప్పుడు కూడా ఆ పాటలతో మంచిగా మీ ఇంట్లో చాలా చక్కగా ఉంటుందనుకుంటా నెవర్ వాతావరణం. ఏ ఇంట్లో కూడా అట్లా ఉండదు. ఎందుకంటే ఉదయం మేము వర్కింగ్ లేడీస్. ఓకే. వేరే ఊర్లో ఉద్యోగం. ఖమ్మం నుంచి మధుర వెళ్ళాలంటే 7:30 కల్లా బస్ ఎక్కాలి, లేదా ట్రైన్ ఎక్కాలి. ఇది 21 years గా ఇదే. సో వంట చేసే టైంలో ఏ ఆడవాళ్ళకైనా ఎక్కువ టైం దొరుకుతుంది వాళ్ళకి ఇష్టమైంది చేసుకోవడానికి. అప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయరు, ఎందుకంటే వంట బాగుండాలి కాబట్టి. సో ఆ టైంని నేను బాగా ఉపయోగించుకుంటాను ఓకే. ఇంట్లో పని చేసే టైం. అది ఆ టైంలో నేను ప్రాక్టీస్ చేసుకున్నా, పాడినా, ఇంకోటి ఏదైనా సడన్ గా ఒక్కొక్కసారి కంపోజ్ చేయడం, రాయటం కూడా ఒక్కొక్కసారి 5 నిమిషాల్లో దీపం పెట్టి దీపం వెలిగించి పూజ చేసే లోపల ఒక వస్తుంది. రాయడానికి పాడటానికి టైం ఉండదు. ఫోన్ తీసుకోవడం, టగటగ దాంట్లో పాడేయడం, అట్లాంటివి కూడా ఉంటాయి. అందుకని ఆ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, పని డిస్టర్బెన్స్. కానీ
ఈ ఉమ్. పాట కూడా ఇది సాగుతూనే అలా ఉంటుంది. సాగుతూ ఉంటుంది. ఇటు పని జరుగుతూ రాత్రి ఉంటుంది. 1 గంట అయినా సరే, ఉమ్. 1 గంటకు కూడా నేను ఏదో ఒక పాట పాడుకుంటూనే ఉంటాను. ఓకే. 10 నాకు దాదాపు ఒక్కోసారి నిద్ర వచ్చేస్తుంది. పాట నేను మొదలు పెట్టుకున్నా అంటే ఇక తెల్లవారి కూడా అదే ఎనర్జీ, అంతకంటే ఎక్కువ ఎనర్జీతో ఉంటాను నేను. ఓకే. సో అందుకని నాకు అలసట అనేది ఉండదు అసలు. ఇందాక అడిగాను మ్యామ్, రాములు వారి సంకీర్తన ఒకటి తప్పకుండా. మంచి. ఓకే. శ్రీరామచంద్రుడే మా తండ్రి, సీతమ్మ వారే మా తల్లి. శ్రీరామచంద్రుడే మా తండ్రి, సీతమ్మ వారే మా తల్లి. ఏ వేళనైనా మాకు ఇంత అండ ఉండగా, ఏ వేళనైనా మాకు ఇంత అండ ఉండగా, బ్రతుకంతా పండగా, భయపడడం దండగా. శ్రీరామచంద్రుడే మా తండ్రి, సీతమ్మ వారే మా తల్లి. భరత లక్ష్మణ సుగ్రీవులు బంధువులు మాకు, విభీషణ సుగ్రీవులు స్నేహితులు. ఆంజనేయుడే మాకు ఆదర్శ భక్తుడు, గుహుడేమో మాకు ఆత్మీయుడు. శ్రీరామచంద్రుడే మా తండ్రి, సీతమ్మ వారే మా తల్లి. ఏ వేళనైనా మాకు ఇంత అండ ఉండగా, ఏ వేళనైనా మాకు ఇంత అండ ఉండగా, బ్రతుకంతా పండగా, భయపడడం దండగా. శ్రీరామచంద్రుడే మా తండ్రి, సీతమ్మ వారే మా తల్లి. ఇన్ని పాటలు నేను మీ నుండి వినడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గురువుని స్మరించుకోవడం అనేది చాలా ఇది. ఆయనకి కులాన్ని, మతాన్ని ఆపాదించేసి ఈ కులం వాడు కాబట్టి చేయొద్దు, ఆ కులం మతం వాడు కాబట్టి చేయొచ్చు అనేది ఇప్పుడు అది అంత దానికి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం వల్ల చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది నెట్లో. ఎందుకంటే ఆయన ఎవరు, భగవంతుడు ఏం చెప్పాడంటే ధర్మజ్ఞాని కలిగినప్పుడు నేను అవతరిస్తాను అని చెప్పాడు. ఆయన తాను అవతరించవచ్చు, లేదంటే ఆ కార్యాన్ని సాధించే వాళ్లకు తన అంశలోంచి ఒక అంశ స్వరూపాన్ని పంపించవచ్చు. అలాంటి వాడే ఈ సాయిబాబా గారు. దత్తాత్రేయుడు ఉన్నారు, ఆయన ఇన్కార్నేషన్ శ్రీపాద శ్రీవల్లభులు, అట్లా చాలా మంది పరంపర. అట్లానే ఇప్పుడు అపర దత్తాత్రేయ గురువులందరూ కూడా అపర దత్తాత్రేయ స్వామి అవతారాలే. బాబా కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే. ఎందుకంటే మనం పూజిస్తున్నాం, రాముడు అంటున్నాం, కృష్ణుడు అంటున్నాం బాబాని, తర్వాత గణపతి అంటున్నాం, హనుమంతుడు అంటున్నాం. అసలు శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో అయితే ఆంజనేయ స్వామి వారే ఈ సాయి స్వరూపాన్ని తీసుకోమని దత్తాత్రేయ వారు శ్రీపాద శ్రీవల్లభులు చెప్పినట్టుగా అందులో అనసూయామాతే ఆయన్ని జననం ఇచ్చినట్టుగా కూడా దాంట్లో రాస్తుంది. అంతకంటే తార్కాణం అంటూ ఇంకోటి ఉండదు. కాకపోతే వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే, మనకి అప్పటికే ఎంతో కాలం బ్రిటిష్ వారు, ఆంగ్లేయులు పరిపాలించి మనని బానిసలను చేసుకున్నారు. అదేవిధంగా ముస్లిం రాజులు కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా మన పరిపాలించి ఉన్నారు. దానివల్ల ఏమంటే హిందూ సనాతన ధర్మం అనేది ఒక రకంగా మరుగున ఇబ్బందికి గురైంది. అటువంటి సమయంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. స్త్రీలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, మన దేవాలయాలు కావచ్చు, ఎన్నో. అయితే కాంట్రవర్సీ కోసం కాదు నేను చెప్పేది, గురువు సంబంధించి. అటువంటిప్పుడు ఏంటంటే చరిత్రలో ఈ అంశస్వరూపం ధర్మంలో ఇప్పుడు రాముడు అవతరించాడు ఎందుకంటే రావణాసురుడిని సంహరించడానికి అనేది, మన నెగిటివ్ ని తీసేయడానికి వాళ్ళు వస్తున్నారు. అట్లానే ఇప్పుడు హిందూ ముస్లింలకు ఆ మధ్యలో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు సోదరులుగా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళే సనాతన ధర్మం, అటు ముస్లింస్ కూడా మన సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మనకు తెలుసు. అదే విధంగా కబీర్ వీళ్ళందరూ కూడా అదే. ముఖ్యంగా అంతకంటే మా గురువు గారు హసన్ గారు, ఆయన తీర్థం తీసుకుంటారు, ప్రసాదం తీసుకుంటారు. ఆయన గురువు గారు చిన్న మౌలానా గారు కూడా అలానే. అట్లాగా ఇక్కడ ఏమైంది, ఆయన ఎందుకు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళకి ముస్లింస్ మధ్య నలిగిపోయిన మన ప్రజలు ఈ హిందువులకి ముస్లిం మధ్య సఖ్యత అనేది తగ్గిపోయింది. హిందూ సనాతన ధర్మాన్ని మర్చిపోయారు. అటువంటి టైంలో ఎవరు వస్తే వాళ్ళు వింటారు మాట,
ఒక ముస్లిం దేవుడు వచ్చాడంటే హిందువులు మా Accept దేవుడు చేయరు. కాదంటారు, యాక్సెప్ట్ చేయరంట. ముస్లిం దేవుడు వస్తే హిందువులు యాక్సెప్ట్ చేయరు, హిందూ దేవుడు వస్తే ముస్లిం అట్లా కాకుండా నేను ఆయన ఎవరో చెప్పకుండా ఒక్కసారి వచ్చేసారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికి తెలీదు. తెలియదు. తర్వాత ఎక్కడ ఏదో పుట్టారో ఎవరికి తెలియదు. 1800 నుంచి 1900 వాటి మధ్యన ఆయన వచ్చారు. ఆయన ఉన్నారు ఎక్కడ, మసీదులో ఉన్నారు. అల్లా మాలిక్ అన్నారు, రామ అన్నారు, అటు శ్రీరామనవమి రాముల వారి చేశారు, కళ్యాణం ఉరుసు ఉత్సవాలు చేశారు. చేశారు, కళ్యాణాలు చేశారు, తర్వాత ఉరుసు ఉత్సవాలు చేశారు. అది కాకుండా తన మందిరానికి ద్వారకా అని పెట్టుకున్నారు. సో ఈ విధంగా ఇవన్నీ ఎందుకు వచ్చారు అంటే తను ఎవరితో ఉంటే అంటే ఆయన మార్పించడానికి అంటే అందరూ కూడా తన దగ్గరికి రావాలి అనే ఉద్దేశంతో అట్లా పెట్టారు. కాబట్టి అందరినీ సమానంగా చూసింది ఆయన చూసారు. అక్కడికి హిందువులు వెళ్తారు, ముస్లిం అందరూ వెళ్ళేవాళ్ళు. ఆయన్ని హిందువులు రాముడు కృష్ణుడుగా ఆయన ఆ విధంగా కనిపించేవాళ్ళు. వాళ్ళకి అల్లాలాగా బ్రిటిషర్స్ కొంతమందికి జీసస్ క్రైస్ట్ లాగా కూడా కనిపించిన అవును. సందర్భాలు ఉన్నాయని మనకి తెలుసు చరిత్రలో. ఆ విధంగా ఆయన ఏం చేశారు, హిందువులకి ముస్లింలకి మధ్య సఖ్యత చేకూర్చారా? ఖచ్చితంగా అది అవును. జరిగింది. దానికి నిజమైన ఒక అదేంటి అంటే తార్కాణం ఏంటంటే ఒక్క షిరిడి అంటే ఇటు హిందువులు అటు ముస్లింలు ఇద్దరు కలిసి వెళ్లే ప్రదేశం ఏదైనా ఉందంటే అది షిరిడి. షిరిడి సంస్థానం. కాబట్టి మహాత్ములకి కులము, మతము, వర్ణభేద ఇవన్నీ వీటితో ఏమి సంబంధం లేదు. గురువు అందరికీ అతీతుడు అని చెప్పుకున్నాం కదా. అటువంటి అతీతమైనటువంటి ఆ గురువు మహాత్ముడు. అటువంటి మహాత్ములు ఉండటం వల్లనే మనం ఈ రోజున ఇంకా మనం ఇక్కడ కొంత మంచి జరుగుతుంది జరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి చాలా మంది కూడా మీ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇట్లా వింటం కావచ్చు, ఇన్స్పిరేషన్ బాబాని ఇన్స్పైర్ అయ్యి అంటే భగవంతుడి పట్ల ఇక్కడ బాబానా లేకపోతే శివుడా, కృష్ణుడా, రాముడా కాదు, ఒక గురువు, సద్గురువు. మన గురు పూర్ణిమ కూడా రాబోతుంది కదా, వ్యాస పూర్ణిమ, దాన్ని గురు పూర్ణిమ అంటాం. అటువంటి గురు పూర్ణిమ రోజు మా గురువు గారు, మా మాస్టర్ గారు హసన్ గారు, ఆయన గురు పూజను చేస్తే నేను ఈ వింజామర వేయటం, గురు పూజ చేయడం నేను చూసి మేమందరం అది నేర్చుకున్నాం. అంటే ఆయనకి అతీతుడు అంటే గురువు అతీతుడు అనే విషయాన్ని మా గురువు గారి దగ్గర నుంచి కూడా మేము నేర్చుకున్నాం. కాబట్టి అసలు కులము, మతం, హిందువా, ముస్లిమా ఇది కాదు. మన మనసు లగ్నం, ఏ గురువు మీద లగ్నం అయితే దానికి. ఇప్పుడు నేను ఈ రోజు ఇక్కడ మీ దగ్గర కూర్చున్నా అంటే నేను గురుగా భావిస్తున్నటువంటి మా భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ స్వామి వారి ఆశీస్సుల వల్ల నేను ఈ రోజు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను అనేది నా నమ్మకం. ఎందుకంటే గురువే మార్గదర్శకత్వం చేసేది. మనం ఏమి చెప్పుకోక్కర్లే, ఆయనకి తెలిసిపోతాయి. ఇక్కడ ఈ గురు పరంపరకు అంతటి కూడా తల్లి వేరు లాంటి వాడు దత్తాత్రేయుడు. మనం ఏ గురువుకు పూజ చేసినా కూడా దత్తాత్రేయునికి వెళ్ళిపోతాయి. నేను చెప్పాను కదా, ఒక మిరకిల్ జరిగింది నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఏంటంటే నేను రాముల వారి రామదాస్ కీర్తన ఆల్బమ్ చేశాను, పెట్టాను. నా మనసులో ఏంటంటే పెద్దగా దానికోసం ఏం చేయకుండా భద్రాచలం దేవస్థానం రాముల వారి ముందు పెట్టి అక్కడ నా గురువు రాధాకృష్ణమూర్తి గారు ఆయన రామదాస్ కీర్తన నేర్పించారు, మా మాస్టర్ గారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి సూరిబాబు గారు మృదంగం నేర్పించారు నాకు, డాన్స్. ఇట్లా వీళ్ళకే ఇచ్చేసి అదే నా పూజ అనుకున్నా. నేను అనుకున్న తర్వాత ఏమైందంటే ఈ బాబా క్యాసెట్ చేసాం, దాన్ని మెడ్రాస్ లో చేసాం. చేసినప్పుడు చెప్పాను కదా, విజయ స్టూడియోలో అక్కడ మాట్లాడితే వాసురావు గారు వాళ్ళందరూ విన్నారు. విని ఎంత బాగుందో అని నా క్యాసెట్ ఇది కూడా వినిపించాను. నేను ఖమ్మంలో చేశాను, సుధా సౌండ్ సిస్టమ్. అక్కడ చేసినప్పుడు అది విని చాలా బాగుంది, మీరు ఇక్కడ ఏ మెడ్రాస్ లో ఏ స్టూడియోలో చేశారు అని అడిగారు. మెడ్రాస్ లో చేయలేదంటే ఇది చేసి కూడా 10 ఏళ్ళు అవుతుంది, చిన్న చిన్న వాటి మీద చేసాం మేము, ఖమ్మంలోనే చేసాం. ఖమ్మంలో ఇంత బాగా చేస్తారా అన్నప్పుడు అట్లా వచ్చినప్పుడు మేము అది వినిపించిన తర్వాత దీన్ని మేము 2 కలిపి మేము రిలీజ్ చేస్తాము పెద్ద ఎత్తున, పలానా చోటికి రండి హైదరాబాద్. సరే కూర్చున్నాము, అయిపోయింది. మేము ఖమ్మం వచ్చేసాము, అయిపోయింది. ఆ రోజు 9th స్కూల్ టీచర్ కదా, జనవరి 26 పెరెడ్ గ్రౌండ్స్ లో పిల్లల్ని డాన్స్ చేయించడానికి తీసుకెళ్ళిపోయాము. మా అక్కయ్య ఫోన్ చేశారు. ఆ రోజు సాయంత్రం మేము హైదరాబాద్ వచ్చేసేయాలి, అది ఇక్కడ రిలీజ్ ఉంది చంద్రబాబు నాయుడు గారితో. ఓకే, అప్పట్లో అయితే మాకు అర్థం కాలంటే మాకు తెలియదు వాళ్ళెవరో చేస్తున్నారు. సరే అనుకున్నాం. వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేస్తే అర్జెంట్ గా రా నువ్వు ఇంటికి, భద్రాచలం నుంచి రాముల వారు వచ్చారు, అర్చకులు వచ్చారు, మాస్టర్ గారు వీళ్ళందరూ వచ్చారు, నువ్వు క్యాసెట్ రిలీజ్ చేస్తాన్నావు కదా, ఆ క్యాసెట్ ఎక్కడుందో చెప్తే వాళ్ళు వెళ్ళిపోతా అంటున్నారు, స్వామి ముందర పెట్టేస్తాను. మా అక్కయ్య ఫోన్ చేస్తుంది. నేను చెప్పాను పలానా చోట లాకర్ తీయంగానే అక్కడే ఉంటుంది అది. ఆ బీరువాలో ఉన్న అన్ని తీసి బయట పడేసినా కూడా దొరకలేదు. యాక్చువల్గా అక్కడే పెట్టాను, నేను వేరే చోట పెట్టలేదు. సరే ఏం చేయాలో అర్థం కాలేదు. సరే నేను ఇంటికి వచ్చేసాను, వెతికాము అక్క నేను లిటరల్లీ మొత్తం వెతికేసాం.
తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది, అక్క మనం అనుకున్నదేంటి, ఈ క్యాసెట్‌ని దేవుడి పాదాల దగ్గర పెట్టి రిలీజ్ చేద్దాం అనుకున్నాం గదా! మనం మళ్ళీ అక్కడికెక్కడికో వెళ్ళాలనుకున్నాం గదా! ఈ ఆల్బమ్‌తో పాటు దీన్ని చేస్తారంటే, కాబట్టి అసలు క్రియేటర్ ఆయన. ఆయన్ని వదిలిపెట్టి మనం చేస్తే ఆయనే వచ్చేసాడు ఇక్కడికి. కాబట్టి అనేసి ఏడ్చేసాను నేను. అది సరే బాధపడ్డాం అని, "ఎట్లా అన్నయ్య మరి ఎక్కడ పోయింది ఏంటో" అంటే, "మళ్ళీ ఒకసారి చూడవే" అన్నారు మా అన్నయ్య. మళ్ళీ పోయి చూస్తే అక్కడే ఉంది క్యాసెట్. ఓకే. అప్పుడు అనుకున్నాం, సో నేను దీన్ని కమర్షియల్ చేయను అంటే అనేసి అనుకుని ఆ రాముల వారి క్యాసెట్‌ని అక్కడ పెట్టా. అటువంటి అంటే బాబాతో పాటు 2 కూడా అక్కడే మేము ఓపెన్ చేసాం అన్నమాట. ఓకే. ఇది జరిగిపోయి 30 ఏళ్ళు అయిపోయింది. ఓకే. కానీ అది ఇప్పటికి నా మనసులో అట్లా ఉండిపోయింది. అందుకని భగవంతుడి విషయంలో ఏ పొరపాటు కూడా నేను గురువు విషయంలో గాని అసలు జరగనివ్వను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు గురువు ఎదురుగా మనం ఆయన కళ్ళలో ఇప్పుడు మీరున్నారు, మీతో చూసి మాట్లాడాలంటే నేను చాలా స్పష్టంగా ఉండాలి మీ పట్ల, సత్యంగా ఉండాలి. అవును. అది లేకపోతే చాలా సూటిగా చూసి ఫేస్ టు ఫేస్ ఆ, మాట్లాడలేం. అది అవును. గురువుని చూడాలంటే ఎంత ధైర్యం ఉండాలి అవును. తప్పు చేస్తే. ఎందుకంటే నీ పక్కనే ఉన్నాను, నీతోనే ఉన్నాను, నేను నిన్ను చూసుకుంటున్నాను అనే గురువు దొరికినప్పుడు మా స్వామివారు అదే చెప్తారు, విశ్వయోగి స్వామి గారు, నేనున్నాను, నేను చూసుకుంటున్నాను, జాగ్రత్తగా ఉండు, నేను చూసుకుంటున్నానమ్మా, నీ పక్కనే ఉన్నా నాకు తెలుసు అంటారు. అన్నప్పుడు ప్రతిదీ ఆయన గమనిస్తున్నా అన్నప్పుడు మనం ఎట్లా ఉంటాం? అది గురువు అంటే. సో ఆ గురువు పాదాలు పట్టుకుంటే మనకి దొరకంది లేదు, జరగంది లేదు, మనం కోరుకోవక్కర్లేదు. చాలా మంచి పాటలు పాడారు. దాంతో పాటుగా చాలా మంచి విషయాలు చెప్పారు. టీచర్ అనిపించుకున్నారు. అందరికీ ఎక్కువ కూడా ఎక్స్‌ప్లనేషన్. ఎక్స్‌ప్లనేషన్ కాదు మ్యామ్. చాలా మంచి విషయాలు చెప్పారు. పిల్లలకి అర్థమయ్యేలాగా పిల్లలనే కాదు ఎంతోమంది చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బాబాకి సంబంధించి కూడా మీరు చెప్పింది క్లియర్‌గా అర్థమవుతుంది. చూస్తున్న వాళ్ళకి ఏంటి మనం ఏం ఆలోచిస్తున్నాము అనేది. మా అక్క చాలా అనేవారనమాట, నువ్వు చెప్పేటప్పుడు మర్చిపోతావు, జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా చెప్పేటప్పుడు కన్‌ఫ్యూజ్ కాకు, నువ్వు కన్‌ఫ్యూజ్ అయితే నువ్వు స్పష్టంగా నీకొక ఐడియా వచ్చాకే మాట్లాడు అనేవాళ్ళనమాట. ఎక్కువ మాట్లాడకు, కొంచెం మాట్లాడు. నన్ను చాలా ఎప్పుడు కూడా ప్రతి క్షణం అట్లా చెప్తూనే ఉంటారు. మేమేదైనా తప్పు అన్నట్టుగా అక్క అట్లా కనిపిస్తుందనమాట. ఓకే. అంటే తనంత క్రమశిక్షణగా పెంచింది మమ్మల్ని. అంతే ఇదిగా తను మమ్మల్ని చూసుకున్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, నువ్వు అన్నీ మర్చిపోతావు కదా! ఏదో చెప్తే అన్నీ మర్చిపోతావు, పాటలు ఎక్కడ మర్చిపోతావు అని భయమేస్తుంది నాకు. అదేదో సినిమాలో విజిలేస్తుంది. నువ్వు పాట పాడేటప్పుడు విజిల్ ఎక్కడేస్తావు అని భయపడుతున్నా అంటాడు సుత్తివేలు. అంటే లక్ష్మి, శ్రీలక్ష్మి అని ఉంటుంది. ఆమంటుంది, నాకు పాట పాడేటప్పుడు విజిల్ రాదు, మంచిది ఎప్పుడు పాటలు పాడుతుండాను. అట్లాగా పాట పాడేటప్పుడు మర్చిపోవడం అనేది ఉండదు. అది మా అక్క చెప్తుందనమాట. పాటలు మర్చిపోతావు అని భయమేస్తుంది, జాగ్రత్తగా ఉండు దాంట్లో. అదెప్పుడు నేను అనుకుంటూ ఉంటాననమాట. అక్క పేరేంటి మ్యామ్? సీత. ఓకే. రామచంద్రాచార్య గారు, గొట్టిపుళ్ళ రామచంద్రాచార్య గారు మా బావ. ఓకే. ఇద్దరు సీతారాములు చక్కగా. తర్వాత మా తాతయ్య, వీళ్ళు మా అమ్మమ్మ గారు. చెప్పాను కదా, అందరూ వీళ్ళే. అమ్మమ్మ, తాతయ్య, మా ఎర్మమ్మ, తాత, వీళ్ళందరూ వాళ్ళు మమ్మల్ని ఇట్లా పెంచారనమాట. దానివల్ల ఎవరెవరైతే నా జీవితంలో ఉన్నారో వాళ్ళ వల్ల నేను ఇక్కడ ఈ రోజున మీతో ఇప్పటికి కూడా మా తాత మాకు వచ్చేస్తారు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన వచ్చి నేను ఉన్నానని చెప్తారు. అంత ఇదిగా ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళందరి వల్ల నేను ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా మా గురువు భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ స్వామి వారు అనుకోకుండా ఇచ్చినటువంటి సువర్ణ అవకాశం ఇది. ఎందుకంటే గురువు గురించి చెప్పుకోవడం అనేది ఎంతో అదృష్టమైన విషయం, సుకృతం ఉండాలి అందులో. నాకు అసలు నేనేం చెప్పగలను కూడా నాకు తెలియదు. నా మనసులో ఉన్నది చెప్పాను తప్ప ఎక్కడ మనం పాటలు అయితే ఎన్నన్నా పాడేస్తాను. మీరు అన్నట్టుగా పాటలు వరుసగా పెట్టిన ఎన్ని పాటలన్నా పాడేస్తాను, ఎన్ని వేల పాటలు పాడేస్తాను. కానీ ఇది కొంచెం ఆ వాక్కు రావాలంటే కూడా ఆయనే. అవును, ఆ బ్లెస్సింగ్ ఉండాలి. అదే దండం పెట్టుకుని వచ్చాను, నేను ఏం మాట్లాడుతున్నానో అది మీరే మాట్లాడండి అని వచ్చేటప్పుడు మా గురువు గారికి పెట్టుకునే వచ్చాను. అట్లానే ఆయన నన్ను అంతే మంచి విషయాలు మాట్లాడించారు. అదే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూస్ మీ నుండి నేను తీసుకోవాలి, ఇంకా మంచి పాటలు మీ నుండి వినాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్కారం. సో ఇది ఇవాల్టి శశిశ్రీ మ్యామ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. మ్యామ్తో మరిన్ని ఇంటర్వ్యూస్ చేద్దాం, మరికొన్ని పాటలు మ్యామ్ నోట్ నుండి వినాలని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.